తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంటులో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిన్న 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరవుతున్నారని, ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల తాను కూడా ఒక అతిథిగా పిలిచానని అన్నారు. తాను కూడా ఒక అతిథిగానే ఆ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంటులో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరవుతున్నారని, ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల తాను కూడా ఒక అతిథిగా పిలిచారని అన్నారు. తాను కూడా ఒక అతిథిగానే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితం ఆయన పర్యటన ముగిసింది. పార్లమెంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతో కూడా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, గ్లోబల్ సబ్మిట్కి సంబంధించిన అంశంలో కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం, ఏ విధంగా విజయవంతం చేసిన అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. కాసేపటి క్రితమే పార్లమెంట్లో మీడియా ప్రతినిధులతో కాసేపు ఆయన ముచ్చటించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 13వ తేదీన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని, ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెస్సీ హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నన్ను కూడా ఒక ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి పిలిచారనే అంశాన్ని కూడా ఆయన మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. ఒక అతిథిగానే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాను. మెస్సీ లాంటి క్రీడాకారుడు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం పరంగా అందించాల్సిన సహాయ సహకారాలు సైతం కూడా అందిస్తున్నామన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మెస్సీ కార్యక్రమానికి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా రావాలని కోరినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక ఢిల్లీలో కలిసిన వారందరినీ కూడా, అంటే ఈరోజు ఢిల్లీ పట్టణంలో ఎవరెవరినైతే ప్రియాంక గాంధీని కావచ్చు, రాహుల్ గాంధీని కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేని కావచ్చు, వీరందరినీ కూడా ఇటీవల గ్లోబల్ సబ్మిట్కి ఆహ్వానించినప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వారంతా కూడా ముందే షెడ్యూల్ ఫిక్స్ కావడంతోనే గ్లోబల్ సబ్మిట్కి రాలేదు. కనుక 13వ తేదీన జరగబోయే మెస్సీ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనను వారిని ఆహ్వానించిన వారంతా కూడా వస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు మొదట ప్రియాంక గాంధీతోనే సుదీర్ఘంగా సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ ఎంపీలు సైతం కూడా హాజరవడం జరిగింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళి అక్కడ దాదాపు అరగంట పైగా కూడా మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల అంశాలు కావచ్చు, మరోవైపు ఏ విధంగా ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది, ప్రజా సంక్షేమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే అంశాలపైన క్లారిటీ ఇస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల పెట్టుబడులకు పైగా కూడా రాష్ట్రంలో గ్లోబల్ సబ్మిట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం, అనేక ఎంఓయూలు సైతం కూడా కుదిరించుకున్న అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే కోణంలో కూడా వారికి అంశాలను కూడా వివరించడం జరిగింది. శ్రీనివాస్. రైట్, థాంక్యూ.